Hello everybody, welcome back to our Suman Guru Information యూట్యూబ్ ఛానల్. చూడండి, అరిహంత్ సిరీస్ భారతదేశంలోనే ద ఫేమస్ పబ్లికేషన్. అరిహంత్ సిరీస్ సీటెట్ కోసం ఎక్కువ మంది ఈ అరిహంత్ బుక్స్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు. సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, దీనికోసం ప్రిపేర్ అయ్యేవారు ఎక్కువగా రిఫర్ చేసేటటువంటి పుస్తకం అరిహంత్. అయితే ఇది ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలలో మాత్రమే లభ్యమవుతుంది. ఈ రెండు మాధ్యమాల్లో మాత్రమే లభ్యమవుతుంది. మరి తెలుగు అభ్యర్థులు ఎవరైతే తెలుగు మాధ్యమంలో తెలుగు మీడియంలో చదువుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఈ సీటెట్ ఇంగ్లీష్ మీడియం హిందీ మీడియం చదివి అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టంగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వారి కోసం అరిహంత్ సిరీస్లో ఉన్నటువంటి ఈ కంటెంట్ని మీకు నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనే అంశాన్ని తీసుకున్నాం. ఈ అంశం నుంచి మనం సీటెట్ కోసం ఈ అరిహంత్ సిరీస్లో ఉన్నటువంటి కంటెంట్ని తెలుగు మీడియంలో మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను. అయితే అందరూ కూడా ఈ పుస్తకం మీరు తీసుకోండి. అరిహంత్ అనేది అమెజాన్లోకి వెళ్ళండి. అమెజాన్లోకి వెళ్ళి సీటెట్ అరిహంత్ పబ్లికేషన్ కొట్టండి. అందులో లేటెస్ట్ ఎడిషన్ సెర్చ్ చేయండి. అన్నిటికంటే లేటెస్ట్ ఎడిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసి దీన్ని మీరు ఫాలో అయితే చక్కగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే పేపర్ 1 అంటే ఎవరైతే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th క్లాస్ వరకు టీచింగ్ చేస్తారో అటువంటి టీచర్స్ కోసం, అంటే ప్రైమరీ టీచర్స్ కోసం పేపర్ 1 అనేది ఉంటుంది సీటెట్లో. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ వీటిని టీచ్ చేసేందుకు ఇక్కడ పేపర్ 2 అనేది ఉంటుంది. అయితే పేపర్ 1 అవని పేపర్ 2 అవని ఏ పేపర్ అయినా కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది సేమ్ సిలబస్ అనేది మారదు. ఇక్కడ పేపర్ 1 అవని పేపర్ 2 అవని చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అన్న అంశం ఏదైతే ఉందో ఈ అంశం నుంచి మనకి సిలబస్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఒకసారి మీరు పరిశీలన చేయండి, సిలబస్ పరిశీలన చేయండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి ఈ అంశంలో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 23 చాప్టర్స్ ఉన్నాయి. అవి కాన్సెప్ట్ చూడండి, మీరు మొత్తం 22 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం ఫస్ట్ చాప్టర్లో ఉన్నాం. కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అన్నటువంటి ఫస్ట్ యూనిట్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ చాప్టర్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. మొత్తం 23 కాన్సెప్ట్లలో ఫస్ట్ కాన్సెప్ట్లో మనం ఉన్నాం. అయితే ఇందులో భాగంగా మనం ఇదివరకే చూడండి, డెవలప్మెంట్ అనే విషయం గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి గత వీడియోలో మనం తెలుసుకున్నాం. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత గ్రోత్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రోత్ దీని గురించి ఇప్పుడు మనం వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్నే డెవలప్మెంట్నే తెలుగులో మనం వికాసము అని చెప్పి అంటాం. మీరు ఏపీ టెట్, తెలంగాణ టెట్ వీటి మీద చదివే ఉంటారు. పెరుగుదల మరియు వికాసం వీటి గురించి చదివే ఉంటారు. వికాసం ఇక్కడ డెవలప్మెంట్, వికాసం అంటే డెవలప్మెంట్, ఇంగ్లీష్లో డెవలప్మెంట్. పెరుగుదల దీన్ని ఇక్కడ గ్రోత్ అని చెప్పి అంటున్నాం. గ్రోత్ అంటే పెరుగుదల. సో గ్రోత్ ఇక్కడ చూడండి, దీని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియో చూడని వారు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియో చూడొచ్చు. ఇక్కడ నేను ఏవైతే మెయిన్ పాయింట్స్ ఇస్తూ ఉంటానో వాటిని మీరు మీ నోట్స్లో రాసుకోండి, సీటెట్ నోట్స్లో రాసుకోండి. గ్రోత్ మీన్స్ ద గ్రోత్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ and the ability of those parts to work. ఇక్కడ మీరు రాసుకోండి, గ్రోత్ అని సబ్హెడ్ పెట్టండి.
గ్రోత్ని సబ్జెక్ట్ని పెట్టి అందులో ఫస్ట్ పాయింట్ రాయండి. గ్రోత్ మీన్స్ గ్రోత్ ఈజ్ ఈక్వల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ ద ఎబిలిటీ ఆఫ్ దోస్ పార్ట్స్ టు వర్క్. వీటిలో గ్రోత్నే ఇక్కడ గ్రోత్ అని చెప్పి అంటారు. వీటిలో పెరుగుదలనే గ్రోత్ అని చెప్పి అంటారు. గ్రోత్ మీన్ ఏంటండి? ద గ్రోత్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ అండ్ ద ఎబిలిటీ ఆఫ్ దోస్ పార్ట్స్ టు వర్క్. ఇక్కడ మనకి ఏమర్థమైంది? గ్రోత్ అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది? మానవ శరీరంలోని వివిధ భాగాల పెరుగుదల మరియు ఆ భాగాలు పనిచేయగల సామర్థ్యం, దీన్నే ఇక్కడ మనం గ్రోత్ అని చెప్పి అంటున్నాం. సో ఇక్కడ ఇంగ్లీష్లోనే టెర్మినాలజీని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందు గురించి అంటే మీరు ఎగ్జామ్లో ఇంగ్లీష్ మీడియంలోనే రాస్తారు కాబట్టి ఇంగ్లీష్ టెర్మినాలజీ ఇక్కడ మీరు క్యాచ్ చేయండి. తెలుగు మర్చిపోండి. జస్ట్ మీకు అర్థం అవడం కోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్పించి ఇంగ్లీష్ టెర్మినాలజీని మీరు ఇక్కడ క్యాచ్ చేయండి. ద ఫిజికల్ గ్రోత్ affects our behavior and vice versa. ఇది సెకండ్ పాయింట్, ఇది రాయండి, మీ నోట్స్లో రాయండి. ద ఫిజికల్ గ్రోత్ affects our behavior and vice versa. చూడండి, affects our behavior and vice versa అంటే శారీరక వృద్ధి, ఈ ఫిజికల్ గ్రోత్ ఏదైతే ఉందో అది మన ప్రవర్తన మీద ప్రభావం చూపుతుంది. అలాగే ఈ ప్రవర్తన కూడా మన శారీరక వృద్ధి మీద ప్రభావం చూపుతుంది. అంటే శారీరక వృద్ధి ప్రవర్తన మీద, ప్రవర్తన శారీరక వృద్ధి మీద, అంటే ఒకదాని మీద ఒకటి ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి అన్నది ఇక్కడ అర్థం. ద ఫిజికల్ గ్రోత్ ఎఫెక్ట్స్ అవర్ బిహేవియర్ అండ్ వైస్ వెర్సా అని ఇక్కడ నెక్స్ట్ సెకండ్ పాయింట్ రాసుకోండి. గ్రోత్ మీన్స్ థర్డ్ పాయింట్ ఇది రాయండి. ఎక్కడి నుంచి రాయండి థర్డ్ పాయింట్? గ్రోత్ మీన్స్ షేప్ అండ్ గ్రోత్ ఇన్ వెయిట్ విచ్ ఇన్క్లూడ్స్ గ్రోత్ ఆఫ్ మజిల్స్ ఆల్సో. ఇక్కడ ఇది రాసుకోండి. గ్రోత్ ఈజ్ ఈక్వల్ షేప్ అండ్ గ్రోత్ ఇన్ వెయిట్ ప్లస్ మజిల్స్ అని రాసుకోండి. గ్రోత్ మీన్స్ అంటే షార్ట్ కట్లో రాసుకోండి. గ్రోత్ ఈజ్ ఈక్వల్ షేప్ అండ్ గ్రోత్ ఇన్ వెయిట్ ప్లస్ మజిల్స్ అని రాసుకోండి. షార్ట్ కట్లో ఇలా రాసుకోండి. తర్వాత హెర్బర్ట్ సెవెన్సన్, ఇక్కడ హెర్బర్ట్ సెవెన్సన్ అన్నతడు గ్రోత్ గురించి ఏమన్నాడు ఇది కూడా రాసుకోండి. ఇక్కడ బిట్ అనేది మనకు రావచ్చు, ఎగ్జామ్లో బిట్ అనేది రావచ్చు. ఫిజికల్ గ్రోత్ యాజ్ బిగ్ అండ్ హెవీ అన్నవారు ఎవరు అని బిట్టు వస్తే ఆప్షన్లలో హెర్బర్ట్ సెవెన్సన్ అని ఉంటే హెర్బర్ట్ సెవెన్సన్ సరైన ఆప్షన్గా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫిజికల్ గ్రోత్ యాజ్ బిగ్ అండ్ హెవీ అని చెప్పిన వారు ఎవరండి? హెర్బర్ట్ సెవెన్సన్ అని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక బిట్. ఇక్కడ 4 బిట్లు అయినాయి. ఇకపోతే నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్రోత్ రిఫర్స్ టు, ఈ పాయింట్ రాయండి. గ్రోత్ రిఫర్స్ టు ఇంక్రీజ్ ఇన్ వెయిట్, హైట్ అండ్ చేంజెస్ ఇన్ బాడీ ప్రపోర్షన్స్. ఈ పాయింట్ రాసుకోండి. గ్రోత్ రిఫర్స్ టు ఇంక్రీజ్ ఇన్ వెయిట్, హైట్ అండ్ చేంజెస్ ఇన్ బాడీ ప్రపోర్షన్స్ అని నెక్స్ట్ పార్ట్ ఈ పాయింట్ రాసుకోండి. గ్రోత్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఓన్లీ. గ్రోత్ ఆల్సో రిఫర్స్ టు క్వాంటిటేటివ్ చేంజెస్. ఈ పాయింట్ రాయండి. గ్రోత్ ఆల్సో రిఫర్స్ టు క్వాంటిటేటివ్ చేంజెస్. ఈ పాయింట్ రాసుకోండి. ఇట్ ఈస్ పాసిబుల్ టు మెజర్స్ హౌ టాల్ ఏ చైల్డ్ హ్యాస్ గ్రోన్
ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే దీని అర్థం ఏంటంటే వృద్ధి అనేది బరువు, ఎత్తు, పెరుగుదల మరియు శరీర నిష్పత్తుల మార్పులను సూచిస్తుంది. ఈ గ్రోత్ అనేది లేదా వృద్ధి అనేది కేవలం శారీరక అంశంలోనే జరుగుతుంది. ఈ గ్రోత్ అనేది పరిమాణాత్మక మార్పులను కూడా సూచిస్తుంది. ఉదాహరణకు ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఒక పిల్లవాడు ఎంత ఎత్తు పెరిగాడో మనం కొలవగలం అన్నది ఈ పారాగ్రాఫ్ యొక్క అర్థం. ఇట్ ఈస్ పాసిబుల్. ఏది పాసిబుల్? గ్రోత్ ఈజ్ పాసిబుల్ టు మెజర్ హౌ టాల్ ఏ చైల్డ్ హ్యాస్ గ్రోన్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ పాయింట్ రాసుకోండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ పాసిబుల్ టు మెజర్స్ హౌ టాల్ ఏ చైల్డ్ హ్యాస్ గ్రోన్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. ఏది? గ్రోత్ విషయంలో ఇది సాధ్యమవుతుంది అని ఇక్కడ రాసుకోండి. ఇక్కడ మీరు చూడండి, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? గ్రోత్ మరియు డెవలప్మెంట్ ఈ రెండు విషయాలలో, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు విషయాలలో బాధ్యత వహించేటటువంటి ఫ్యాక్టర్స్ ఏవి? గ్రోత్ మరియు డెవలప్మెంట్ ఈ రెండు విషయాలు కూడా రెస్పాన్సిబిలిటీ వహించేటటువంటి ఫ్యాక్టర్స్ అనేవి ఏవి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ సబ్హెడ్ పెట్టండి, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని సబ్హెడ్ పెట్టండి మీ నోట్స్లో. దీని మీద బిట్ అనేది రావచ్చు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్న అంశంలో రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్స్ క్రింద వాటిలో ఏవి లేదా ఏది కాదు అని బిట్ అనేది రావచ్చు. సో ఇక్కడ ముందు గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్స్ ఏవో తెలుసుకుంటే క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా ఆన్సర్ చేయొచ్చు. మొదటగా హెరిడిటీ. ఫస్ట్ వన్ హెరిడిటీ. హెరిడిటీ అంటే ఏంటి? దీని యొక్క మీనింగ్ రాసుకోండి. హెరిడిటీ అంటే వారసత్వం. హెరిడిటీ అంటే వారసత్వం అని అర్థం. ఫస్ట్ వన్ హెరిడిటీ, సెకండ్ వన్ ఎన్విరాన్మెంట్, థర్డ్ వన్ న్యూట్రిషన్, ఫోర్త్ వన్ సెక్స్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎర్లీ స్టిమ్యులేషన్, సిక్స్త్ వన్ చైల్డ్ రేరింగ్ ప్రాక్టీస్. ఈ 6 ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే విషయంలో రెస్పాన్సిబుల్ వహించే ఫ్యాక్టర్స్ 6 ఉన్నాయి. చైల్డ్ రేరింగ్ ప్రాక్టీస్ ఒకటి, ఎర్లీ స్టిమ్యులేషన్ ఒకటి, దాని తర్వాత సెక్స్, తర్వాత న్యూట్రిషన్, దాని తర్వాత ఎన్విరాన్మెంట్, దాని తర్వాత హెరిడిటీ. హెరిడిటీ మీన్ వారసత్వం. వీటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఈ 6 పాయింట్లు రాసుకోండి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని రాసుకొని అందులో ఆ 6 ఫ్యాక్టర్స్ ముందు మీరు రాసుకోండి. 6 పాయింట్స్ ముందు రాసుకోండి. ఇప్పుడు ఈ 6 పాయింట్స్ గురించి ఇప్పుడు మీరు చూడండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీటిని ఒకసారి మీరు పరిశీలన చేయండి. హెరిడిటీ దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. హెరిడిటీ మొదటి ఫ్యాక్టర్ గురించి మనం చూద్దాం. హెరిడిటీ, it is a biological process through which the transmission of physical and social characteristics takes place from parents to offsprings. చూడండి, it is a biological process. It is a biological process అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ఒక జీవ సంబంధమైనటువంటి ప్రక్రియ. దీని ద్వారా శారీరక మరియు సామాజిక లక్షణాలు తల్లిదండ్రుల నుంచి సంతానానికి సంక్రమిస్తాయి. తల్లిదండ్రుల నుంచి ఏడండి, ఇక్కడ ఏమంటున్నాం మనము? సామాజిక అంటే సాధారణంగా వృద్ధి మరియు చూడండి శారీరక మరియు సామాజిక లక్షణాలు. శారీరక మరియు సామాజిక లక్షణాలు. ఫిజికల్ మీన్ శారీరక, సోషల్ మీన్ సామాజిక. ఫిజికల్ అండ్ సోషల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు.
సో ఫిజికల్ అండ్ సోషల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎవరి నుంచి? పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి సంతానానికి సంక్రమిస్తాయి. ఏవి? బయోలాజికల్ ప్రాసెస్. అంటే ఈ హెరిడిటీ, వారసత్వం అనేది, హెరిడిటీ అంత వారసత్వం కదా, ఈ వారసత్వం అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వస్తుంది. అది ఫిజికల్గా అవ్వచ్చు, సోషల్గా అవ్వచ్చు. ఈ లక్షణాలు అనేవి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి అబ్బుతాయి. ఇట్ జనరల్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ ఇది సాధారణంగా వృద్ధి మరియు అభివృద్ధి యొక్క వివిధ అంశాలను ప్రభావితం చేస్తుంది. ఏది? హెరిడిటీ. హెరిడిటీ దేన్ని ప్రభావితం చేస్తుంది? వృద్ధి మరియు అభివృద్ధి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని ప్రభావితం చేస్తుంది. ఏది? ఈ హెరిడిటీ అనేది. ఉదాహరణకి హైటు, వెయిటు, స్ట్రక్చరు, అంటే బాడీ యొక్క స్ట్రక్చరు, వెయిటు, హైటు, కలరు, తర్వాత హెయిరు మరియు ఐస్, అలాగే ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్, తర్వాత ఇన్స్టింక్ట్స్. ఇక్కడ ఏమర్థమవుతుంది? ఎత్తు, బరువు, శరీర నిర్మాణం, జుట్టు మరియు కళ్ళ యొక్క రంగు, మేధస్సు, ప్రతిభ మరియు సహజ స్వభావాలు ఇవన్నీ కూడా వారసత్వ పరంగా వస్తాయి అని ఇక్కడ మనకి ఈ పాయింట్ చెబుతుంది. హెరిడిటీ మీన్ వారసత్వ పరంగా వచ్చేవేవండి? హైట్ వారసత్వ పరంగా వస్తుంది, అలాగే వెయిట్, బరువు కూడా వారసత్వ పరంగా అబ్బుతుంది. స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ స్ట్రక్చర్ కూడా వారసత్వ పరంగా వస్తుంది. అలాగే హెయిర్ యొక్క కలర్ వారసత్వ పరంగా వస్తుంది. ఐస్, తర్వాత ఇంటెలిజెన్స్, ఐస్ అంటే కళ్ళు, తర్వాత ఇంటెలిజెన్స్ అంటే మేధస్సు, యాప్టిట్యూడ్ అంటే ప్రతిభ, దాని తర్వాత ఇన్స్టింక్ట్స్ మీన్ సహజ స్వభావాలు. రాసుకోండి, మీనింగ్ తెలియకపోతే రాసుకోండి. ఇన్స్టింక్ట్స్ అంటే అర్థం ఏంటి? కొంతమందికి తెలియదు. దాని అర్థం ఇక్కడ మీరు మీ నోట్స్లో రాసుకోండి. సహజ స్వభావాలు అని రాసుకోండి. ఇన్స్టింక్ట్స్ అంటే ఇవన్నీ కూడా హైటు, వెయిట్, బాడీ స్ట్రక్చరు, హెయిర్ కలరు, ఐస్, ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడు, ఇన్స్టింక్ట్స్ ఇవన్నీ కూడా హెరిడిటీ వల్ల వస్తాయి. అంటే వారసత్వం యొక్క ప్రభావం వీటన్నిటి మీద ఉంటుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు అంశాల మీద కూడా వారసత్వ ప్రభావం అనేది ఉంటుంది. సింపుల్గా రాసుకోండి. ఫిజికల్, ఇక్కడ ఈ పాయింట్లు మీరు ఏం రాసుకోవాలి? ఇక్కడ నోట్స్లో ఏం నోట్ చేస్తారంటే హెరిడిటీ అని హెడ్డింగ్ పెట్టి, సబ్ హెడ్డింగ్ పెట్టి, హెరిడిటీ అంటే వారసత్వము అనే అర్థము బ్రాకెట్లో రాసుకోండి. తర్వాత ఇది ఒక బయోలాజికల్ ప్రాసెస్ అని రాసుకోండి. ఫస్ట్ పాయింట్ బయోలాజికల్ ప్రాసెస్, అది ఒకటి చాలులే. బయోలాజికల్ ప్రాసెస్ ఫస్ట్ పాయింట్ ఏంటి రాస్తారు దీనిలో? బయోలాజికల్ ప్రాసెస్. హెరిడిటీ మీన్ బయోలాజికల్ ప్రాసెస్. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఫిజికల్ అండ్ సోషల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి పేరెంట్స్ నుంచి వస్తాయి అనే విషయం రాసుకుంటారు. తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఇదో పాయింట్ రాస్తారు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే హైటు, వెయిట్, బాడీ స్ట్రక్చరు, కలర్ ఆఫ్ హెయిర్, ఐస్, ఇంటెలిజెన్స్, యాప్టిట్యూడ్ అండ్ ఇన్స్టింక్ట్స్ వీటి మీద హెరిడిటీ యొక్క ప్రభావం అనేది ఉంటుంది అని రాస్తారు. తర్వాత ఇక్కడ ఇన్స్టింక్ట్ యొక్క మీనింగ్ రాసుకోండి నోట్స్లో. ఇన్స్టింక్ట్స్ యొక్క మీనింగ్ అనేది నోట్స్లో రాసుకోండి. ఇన్స్టింక్ట్స్ అంటే అర్థం ఏంటని చెప్పాను, సహజ స్వభావాలు అని చెప్పాను కదా, దీని అర్థం రాసుకోండి.
యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రతిభ అని రాసుకుంటారు. ఇంటెలిజెన్స్ అంటే మేధస్సు అని రాసుకుంటారు. వీటి యొక్క మీనింగ్స్ రాసుకుంటారు. ఇది రాసుకుని ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలు. ఎన్విరాన్మెంట్ మీన్ పరిసరాలు. ఇట్ ప్లేస్ an important role in growth and development of an individual. ఈ పాయింట్ రాసుకోండి. ఈ పాయింట్ నోట్ చేయండి మీ నోట్స్లో. ఎన్విరాన్మెంట్ అనేది సరైనటువంటి ప్లే రోల్ పోషిస్తుంది. దేని మీద? అది ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తుంది. దేని మీద? గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అంటే వ్యక్తి యొక్క గ్రోత్ డెవలప్మెంట్ మీద, ఒక వ్యక్తి యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద ఎన్విరాన్మెంట్ యొక్క రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఇట్ కాన్సిస్ట్స్ మీన్ ఏంటి? దీని యొక్క అర్థం ఏంటి? తెలుపుతూ రాసుకోండి. కలిగి ఉండటం. కాన్సిస్ట్స్ మీన్ కలిగి ఉండటం. కాన్సిస్ట్స్ మీన్ కలిగి ఉండటం. ఇట్ కాన్సిస్ట్స్ ఆఫ్ ద సమ్ టోటల్ ఆఫ్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ an individual which he receives from his conception. అంటే ఈ పారాగ్రాఫ్ యొక్క అర్థం ఏమిటి? నోట్స్ రాయకండి, జస్ట్ వినండి. దీని యొక్క అర్థం ఏంటి అంటే ఇది వ్యక్తి యొక్క వృద్ధి మరియు అభివృద్ధిలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది వ్యక్తి గర్భధారణ సమయంలో పొందిన శారీరక మరియు మానసిక అంశాల మొత్తం సమాహారం కలిగి ఉంటుంది. పరిసరాలను నియంత్రించడం ద్వారా వారసత్వాన్ని వ్యక్తి వృద్ధికి మరింత అనుకూలంగా మార్చవచ్చు అనేది దీని యొక్క అర్థం. The environment can be controlled to make heredity more favorable for an individual's growth. ఇక్కడ మీ నోట్స్లో ఏమేమి రాసుకుంటారు? ఎన్విరాన్మెంట్ అని సబ్హెడింగ్ పెట్టండి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి రాస్తారంటే ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఫస్ట్ పాయింట్ ఇది రాస్తారు. ఫస్ట్ పాయింట్ ఇది రాసిన తర్వాత ఇది కూడా సెకండ్ పాయింట్ ఇది రాయండి. సెకండ్ పాయింట్. ఎన్విరాన్మెంట్ కెన్ బి కంట్రోల్డ్ టు మేక్ హెరిడిటీ మోర్ ఫేవరబుల్ ఫర్ అన్ ఇండివిజువల్స్ గ్రోత్. సెకండ్ పాయింట్ ఇది రాయండి. ఇక్కడ కాన్సెప్షన్ అంటే అర్థం ఏంటి? కాన్సెప్షన్ మీనింగ్ ఏంటి? దీని యొక్క అర్థం ఏంటి? ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం. కాన్సెప్షన్ అర్థం మీకు తెలియకపోతే రాసుకోండి నోట్స్లో. కాన్సెప్షన్ మీన్ ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం. ఓకే. ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. వ్యక్తిగతమైనటువంటి గ్రోత్ డెవలప్మెంట్ మీద ఎన్విరాన్మెంట్ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. తర్వాత ఇట్ కాన్సిస్ట్స్ ఆఫ్ ద సమ్ టోటల్ ఆఫ్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ an individual which he receives from his conception. తర్వాత ముఖ్యంగా ఇది రాసుకోండి. ద ఎన్విరాన్మెంట్ కెన్ బి కంట్రోల్డ్ టు మేక్ హెరిడిటీ మోర్ ఫేవరబుల్ ఫర్ అన్ ఇండివిజువల్స్ గ్రోత్. ఈ పాయింట్ ఒకటి మెయిన్ రాసుకోండి. ఇది ఒకటి మీ నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అంటే పోషణ. న్యూట్రిషన్ మీన్ పోషణ విలువలు. Nutrition. It is essential for the healthy development of an individual in terms of physical and mental attributes. అంటే ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఫిజికల్గా మెంటల్గా ఒక వ్యక్తి డెవలప్మెంట్ అవ్వడంలో న్యూట్రిషన్ అనేది ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. హెల్దీ డెవలప్మెంట్. ఎస్, అంతే కదా, మన అందరికి తెలిసిన విషయమే. దీని గురించి స్పెషల్గా మళ్ళీ
ఎక్స్ప్లెయిన్ చేయవలసినంత అవసరం లేదు. బిట్ మీకు ఎక్కడో చూస్తే మీరు ఆన్సర్ చేయగలరు. ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ ద హెల్తీ డెవలప్మెంట్ అన్నప్పుడు న్యూట్రిషన్ అనే విషయం మన అందరికీ తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు, మంచి ఆహారము, మంచి న్యూట్రిషన్ హెల్తీ డెవలప్మెంట్కి అవసరమైన విషయం అందరికీ తెలుసు. సో దీని గురించి ఎక్కువ మనం డిస్కస్ చేయొద్దు. ఫిజికల్గా, మెంటల్గా మనం డెవలప్మెంట్ అవ్వాలి అంటే న్యూట్రిషన్ తప్పనిసరి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ మెయిన్లీ డిపెండ్ ఆన్ హిస్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ న్యూట్రిషన్. ఎస్, ఇక్కడ అబ్సల్యూట్లీ రైట్. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు కూడా, గ్రోత్ మరి డెవలప్మెంట్ రెండు విషయాల్లో కూడా ఇక్కడ ఈ రెండు కూడా మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ న్యూట్రిషన్స్ మీద ఈ గ్రోత్ డెవలప్మెంట్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఈ విషయం అందరికి తెలిసిన విషయమే. తర్వాత ద మాల్ న్యూట్రిషన్ హ్యాస్ adverse effect on the structural and functional development of individual or child. ఇక్కడ శారీరక మరియు మానసిక లక్షణాల పరంగా ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన అభివృద్ధికి ఇది అత్యవసరం. వ్యక్తి యొక్క వృద్ధి మరియు అభివృద్ధి ప్రధానంగా అతని ఆహారపు అలవాట్లు మరియు పోషకాలపై ఆధారపడి ఉంటాయి. పోషకాహార లోపం వ్యక్తి లేదా పిల్లవాడి నిర్మాణాత్మక మరియు క్రియాత్మక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాల్ని చూపుతుంది. అంతే కదా. ఇక్కడ మీరు చూడొచ్చు, మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం అని అర్థం. రాసుకోండి, మీకు తెలియకపోతే నోట్స్లో రాసుకోండి. మాల్ న్యూట్రిషన్ మీనింగ్ ఏంటండి? మాల్ న్యూట్రిషన్ మీనింగ్ పోషకాహార లోపం. మాల్ న్యూట్రిషన్ మీన్ పోషకాహార లోపం. ద మాల్ న్యూట్రిషన్ హ్యాస్ adverse effect on the structural and functional development of an individual or child. ఎస్, పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి ఫిజికల్, స్ట్రక్చరల్, ఫంక్షనల్ డెవలప్మెంట్ కూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది, పోషకాహార లోపం యొక్క ఎఫెక్ట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇకపోతే సెక్స్, ఫోర్త్ వన్ సెక్స్. దీని గురించి ఇప్పుడు మనం చూద్దాం. It acts an important factor of growth and development. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈ అంశంలో సెక్స్ యొక్క ప్రాధాన్యత కూడా ఉంటుంది. దేర్ ఈజ్ డిఫరెన్స్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎస్, ఇక్కడ అంటే సెక్స్ అంటే ఇక్కడ ఏంటి? అప్పుడు స్త్రీయా, పురుషుడా, లేకపోతే ట్రాన్స్జెండర్ అన్న విషయంనే సెక్స్ అని చెప్పి అంటే ఇక్కడ. సో ఇది దేర్ ఈజ్ డిఫరెన్స్ ఇన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బాడీ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్. అంతే కదా. ఈ సెక్స్ అనేది బాయ్స్లోను గర్ల్స్లోను వారి యొక్క డెవలప్మెంట్లోను వారి యొక్క గ్రోత్లోను చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది. అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళని తీసుకుంటే వీరి యొక్క అభివృద్ధిలోను వృద్ధిలోను సామాన్యంగా తేడాలు అనేవి ఉంటాయి. ఈ విషయం అందరూ తెలిసిన విషయమే. ద బాయ్స్ ఆర్ జనరల్లీ టాలర్, courageous than the girls. Courageous mean ధైర్యవంతం. ఓకే, రాసుకోండి. మీనింగ్ తెలియకపోతే రాసుకోండి. కరేజియస్ మీన్ ధైర్యం. ద బాయ్స్ ఆర్ జనరల్లీ అంటే సాధారణంగా బాయ్స్ అనేవారు గర్ల్స్ కంటే పొడవుగా ఉంటారు, మరి ఎక్కువగా ధైర్యం కలిగి ఉంటారు. బట్ గర్ల్స్ షో ర్యాపిడ్ ఫిజికల్ గ్రోత్ ఇన్ అడాలసెన్స్ అండ్ ఎక్సెల్ టు ద బాయ్స్. అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకి? అమ్మాయిలు యవ్వన దశలో వేగంగా అబ్బాయిల కంటే శారీరక వృద్ధిని కనబరుస్తారు, అబ్బాయిలను మించిపోతారు. శారీరక అభివృద్ధి అనేది, ఫిజికల్ డెవలప్మెంట్ అనేది యవ్వన దశలో
అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అలాగే ఇన్ జనరల్ ద బాయ్స్ కాన్స్టిట్యూషన్ అండ్ స్ట్రక్చరల్ గ్రోత్ ఆఫ్ గర్ల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ that of boys, and the functions of boys and girls are also different in nature. అంటే ఇక్కడ ఏమైనా అర్థమవుతుంది ఏంటి? అమ్మాయిలు శరీరము, నిర్మాణము మరియు నిర్మాణాత్మక వృద్ధి అబ్బాయిలు వాటి కంటే భిన్నంగా ఉంటాయి. అలాగే అబ్బాయిలు మరియు అమ్మాయిలు నిర్వహించే పనుల యొక్క స్వభావం కూడా భిన్నంగా ఉంటుంది. ఇది దీని యొక్క మీనింగ్. ఈ పారాగ్రాఫ్లో మనకి ఏమర్థమైంది? ఇన్ జనరల్ ద బాయ్స్ కన్స్ట్రక్షన్ అండ్ ద బాడీ ఇన్ జనరల్ ద బాడీ కాన్స్టిట్యూషన్ అంటే బాడీ యొక్క నిర్మాణం, శరీరం యొక్క నిర్మాణం, అండ్ స్ట్రక్చర్ నిర్మాణాత్మక అభివృద్ధి అబ్బాయిల వాటి కంటే అమ్మాయిల్లో భిన్నంగా ఉంటుంది. గర్ల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ బాయ్స్. అబ్బాయిల కంటే అమ్మాయిలు కాస్త భిన్నత్వంని కలిగి ఉంటారు. ఏ విషయంలో? బాడీ కాన్స్టిట్యూషన్ అండ్ స్ట్రక్చరల్ విషయంలో. అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్, బాయ్స్ గర్ల్స్ వీరి యొక్క ఫంక్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అమ్మాయిలు చేసే పనులు అబ్బాయిలు చేయరు, అబ్బాయిలు చేసే పనులు అమ్మాయిలు చేయరు. అవునా? చెమ్మ చెక్క, చెరడేసి మొగ్గ వంటి గేమ్స్ అమ్మాయిలు ఆడతారు. అలాగే కబడ్డీ తర్వాత ఇటువంటి గేమ్స్ ఎక్కువగా అబ్బాయిలు ఆడుతూ ఉంటారు. అవునా? అబ్బాయిల యొక్క పనులు, అమ్మాయిల యొక్క పనులు వీటిలో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఎర్లీ స్టిమ్యులేషన్. ఫిఫ్త్ వన్, ఎర్లీ స్టిమ్యులేషన్. స్టిమ్యులేషన్ మీన్ ప్రేరణ పొందటం, ప్రేరేపించబడటం, ప్రేరణ. రాసుకోండి. స్టిమ్యులేషన్ అర్థం ఏంటంటే ప్రేరణ. మీరు వీటి యొక్క మీనింగ్స్ రాసుకుంటేనే చదివినప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. మరి పదాల యొక్క అర్థాలు తెలియకపోతే మనకి కాన్సెప్ట్ అర్థం కాక బిట్స్ని తప్పుపెట్టి వస్తాం ఎగ్జామ్లో. ఇక్కడ మీరు చూడండి. ఎన్విరాన్మెంట్ ఎంకరేజెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్స్ heredity potentials. Talking to a baby or showing a preschool pictures in storybooks encourages his or her interest in learning words and a desire and to learn and to read. అంటే మనకి ఏమర్థమైంది? పరిసరాలు పిల్లవాడి వారసత్వం, సామర్థ్యాల అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి. శిశువుతో మాట్లాడటం లేదా ప్రీ స్కూల్ దశలో కథా పుస్తకాల్లోని చిత్రాలు చూపించడం అతనితో అంటే ఆ అబ్బాయిలో లేదా అమ్మాయిలో పదాలు నేర్చుకునే ఆసక్తిని మరియు చదవడం నేర్చుకునే కోరికల్ని పెంపొందింప చేస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు ముఖ్యంగా ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందంటే ఎర్లీ స్టిమ్యులేషన్ అనేది ఇక్కడ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఒక రీజనబుల్ ఫ్యాక్టర్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ఇక్కడ ఏం రాస్తారు? ఎన్విరాన్మెంట్ ఎంకరేజెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్స్ హెరిడిటీ పొటెన్షియల్స్. ఇది ఒక పాయింట్ మీరు నోట్బుక్లో నోట్ చేసుకోండి. తర్వాత ఏ స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్ అంటే ప్రేరేపించబడినటువంటి ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ ఫిజికల్గా తర్వాత మెంటల్గా ఎంకరేజ్మెంట్ చేస్తూ పిల్లల్లో డెవలప్మెంట్ అనేది కనబరుస్తుంది. ఇది ఒక పాయింట్ మీరు రాసుకుంటారు. వైల్ అండ్ అన్స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్ causes the child's development to fall below its potential. ఈ పాయింట్స్ రాసుకోండి. ఈ పాయింట్స్ నోట్స్లో నోట్ చేసుకోండి చాలు. ఇదిగో ఈ పాయింట్స్ రాసుకోండి. ఇవి అక్కడ పైన ఉన్నటువంటి రెడ్డింగ్లో ఇదిగో
ఇలా అండర్లైన్ చేసుకున్నటువంటి ఈ పాయింట్స్ మీరు రాసుకొని సరిపోతుంది. ఏ స్టిమ్యులేటింగ్ ఎన్విరాన్మెంట్ ఎంకరేజెస్ గుడ్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్. ఒకవేళ అటువంటి వాతావరణం లేకపోతే, ప్రేరేపించబడేటటువంటి వాతావరణం లేకపోతే ఏమవుతుంది? చిల్డ్రన్ డెవలప్మెంట్లో ఫాల్ అనేది కనిపిస్తుంది, కిందకి పడిపోవడం, వారి యొక్క పొటెన్షియల్ అదంతా కూడా గ్రోతింగ్ కిందకి పడిపోవడం అనేది మనం గమనిస్తాం. కాబట్టి వారి చుట్టూ కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు ఉండాలి పిల్లల చుట్టూ. ఇకపోతే చైల్డ్ రేరింగ్ ప్రాక్టీస్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? చిల్డ్రన్ బ్రాట్ అప్ బై పెర్మిసివ్ పేరెంట్స్ tend to lack a sense of responsibility, to have poor emotional control, and to become underachievers in whatever they undertake. Those brought up by democratic or even firm parents are likely to make better personal and social adjustments. అంటే స్వేచ్ఛయుతమైన తల్లిదండ్రుల వద్ద పెరిగిన పిల్లలు బాధ్యతాభావం లోపించడం, భావోద్వేగ నియంత్రణ తక్కువగా ఉండటం, అలాగే వారు ఏ పని చేసినా తగిన స్థాయిలో విజయాన్ని సాధించలేని వారిగా మారే ఈ ప్రవణత కలిగి ఉంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో లేదా కఠినమైన తల్లిదండ్రుల వద్ద పెరిగిన వారు వ్యక్తిగతంగా మరియు సామాజికంగా మెరుగైనటువంటి అనుకూలతను సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు. డెమోక్రటిక్ ఆర్ ఈవెన్ ఫిర్మ్ పేరెంట్స్ ఆర్ లైక్లీ టు మేక్ బెటర్ పర్సనల్ అండ్ సోషల్ అడ్జస్ట్మెంట్స్. ఈ పాయింట్ రాయండి, నోట్ దిస్ పాయింట్. ఇక్కడ ఏమంటాం అంటే ఈ పాయింట్ యొక్క అర్థం ఏంటి? ప్రజాస్వామ్య పద్ధతిలో డెమోక్రటిక్ ఆర్ ఈవెన్ ఫిర్మ్ పేరెంట్స్ అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో లేదా కఠినమైన పెంపకంలో, తల్లిదండ్రుల పెంపకంలో పెరిగినటువంటి పిల్లలు సామాజికంగా, వ్యక్తిగతంగా మరియు సామాజికంగా మెరుగైనటువంటి అనుకూలతను సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డెమోక్రటిక్ ఆర్ ఈవెన్ ఫిర్మ్ పేరెంట్స్ ఆర్ లైక్లీ టు మేక్ బెటర్ పర్సనల్ అండ్ సోషల్ అడ్జస్ట్మెంట్స్ కలిగి ఉంటారు. వీళ్ళు మాత్రం పూర్గా ఉంటారు. ఎటువంటి పిల్లలు పూర్గా ఉంటారు? ఎటువంటి పిల్లలు పూర్గా ఉంటారు అంటే పెర్మిసివ్ పేరెంట్స్ టెండ్ టు ల్యాక్ ఏ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, టు హ్యావ్ పూర్ ఎమోషనల్ కంట్రోల్ అండ్ టు బికమ్ అండర్ అచీవర్స్ ఇన్ వాట్ ఎవర్ దే అండర్టేక్. అంటే ఇక్కడ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల్ని పెంచుతారో అటువంటి పిల్లల్లో బాధ్యతాభావం లోపిస్తుంది. అలాగే భావోద్వేగ నియంత్రణ కూడా తక్కువగా అటువంటి పిల్లలు కలిగి ఉంటారు. వారు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించలేరు అని ఇక్కడ ఈ లైన్స్ తెలుపుతున్నాయి. ఈ లైన్స్ ఏం తెలుపుతున్నాయి అంటే కాస్త ప్రజాస్వామ్య పద్ధతిలో కఠినమైనటువంటి విధానంలో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచితే అటువంటి పిల్లలు చాలా స్పీడ్గా సామాజికంగా, వ్యక్తిగతంగా మంచి అనుకూలతల్ని సాధిస్తారు అని ఇక్కడ మనం తెలుసుకున్నాం. ఇది ఈ 6 ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాక్టర్స్ ఇవి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీద రెస్పాన్సిబుల్ అనేది కలిగి ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ యొక్క స్టేజెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఇన్ఫెన్సీ స్టేజ్ దీన్నే మనము ఏడంతము శైశవ దశ అని చెప్పి అంటాం. ఇన్ఫెన్సీ స్టేజ్ని మనం శైశవ దశ అని చెప్పి అంటాం. తర్వాత చైల్డ్హుడ్ స్టేజ్ బాల్య దశ. ఇక్కడ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. ఇక్కడ మీరు చూడండి, మన తెలుగులో చదివి ఉంటాం. ఏపీ టెట్కి, తెలంగాణ టెట్కి చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగిలోన మనం చదివే ఉంటాం. ఇన్ఫెన్సీ స్టేజ్, అలాగే చైల్డ్హుడ్ స్టేజ్,
దాని తర్వాత లేట్ చైల్డ్హుడ్, అంటే అదే చైల్డ్హుడ్ స్టేజ్లోనే 2 టైప్స్ ఉన్నాయండి. ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ లేట్ చైల్డ్హుడ్ స్టేజెస్ ఉన్నాయి. దాని తర్వాత అడాలసెన్స్ స్టేజ్లో కూడా 2 రకాలు ఉన్నాయి. తర్వాత అడల్ట్హుడ్ స్టేజ్. వీటి గురించి మనం చూద్దాం. మనం కూడా తెలుగులో చదివే ఉంటాం కదా. శిశు వికాసం మరియు అధ్యాపనంలో మనం చదివే ఉంటాం. శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, దాని తర్వాత యవ్వన దశ, వృద్ధాప్య దశ, వాడు చదివి ఉంటాం కదా. సో ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే శైశవ దశ అని అర్థం. ఇన్ఫాన్సీ స్టేజ్ మీన్ శైశవ దశ. ఓకే, ఇన్ఫాన్సీ స్టేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? న్యూ బోర్న్ బేబీ అంటే 0 to 2 years old. ఇది ఇన్ఫాన్సీ స్టేజ్. అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు. ఇక్కడ ఇది గర్భ పూర్వ దశ తర్వాతి వృద్ధి యొక్క మొదటి దశ. ఇందులో పుట్టిన శిశువుల నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. అది న్యూ బోర్న్ బేబీ టు 2 years old. ఇది ఇన్ఫాన్సీ స్టేజ్. అయితే ఎరిక్ ఎరిక్సన్ ఇక్కడ ఏమన్నారు? ఎరిక్ ఎరిక్సన్ ఈయన యొక్క థియరీ ఏంటి? ఇన్ఫాన్సీ స్టేజ్లో ఎరిక్ ఎరిక్సన్ యొక్క థియరీ ఏంటి? ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ఎరిక్ ఎరిక్సన్ యొక్క థియరీని నోట్ చేసుకోవాలి. మెయిన్ ఇన్ఫాన్సీ స్టేజ్ అని నోట్ చేసుకోండి. దానిలో నా ఫస్ట్ పాయింట్ న్యూ బోర్న్ టు 2 years old అని రాసుకోండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఎరిక్ ఎరిక్సన్ థియరీ రాసుకోండి. ఎరిక్ ఎరిక్సన్ ఏమని చెప్పాడంటే, శిశువు తల్లిదండ్రుల కర్మపై, ముఖ్యంగా తల్లిపై ఆధారపడి ఉంటుంది. ద ఇన్ఫాంట్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్స్, ఎస్పెషల్లీ ద మదర్ అని చెప్పిన వాడు ఎరిక్ ఎరిక్సన్. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద ఇన్ఫాంట్ డిపెండ్స్ ఆన్ ద పేరెంట్స్, ఎస్పెషల్లీ ద మదర్. ద ఇన్ఫాంట్ మీన్ శిశువు. ద ఇన్ఫాంట్ అంటే అర్థం ఏంటంటే శిశువు ద ఇన్ఫాంట్ స్టేజ్లో ఉండే శిశువు ఎవరి మీద డిపెండ్ అయి ఉంటాడు? మదర్ మీద, పేరెంట్స్ మీద, ముఖ్యంగా మదర్ మీద డిపెండ్ అయి ఉంటాడు. అందరు తెలిసిన విషయం ఇది. అదే ఎరిక్ ఎరిక్సన్ చెప్పాడు, అంతే. ఇక్కడ ద గ్రోత్ ఈజ్ మోస్ట్లీ సేమ్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్, షేప్ and weight. The cells become large in size. The cervical and lumbar curvatures of the spine show up as the baby starts to strain the head and tries to sit and stand. Straighten the head అంటే హెడ్ని స్ట్రైట్గా ఉంచేందుకు ప్రయత్నం చేస్తాడు. శైశవ దశలో శిశువు ఏం చేస్తాడంటే స్ట్రైటన్ ద హెడ్ అంటే హెడ్ని స్ట్రైట్గా ఉంచేందుకు ప్రయత్నం చేస్తాడు. తర్వాత నిల్చోడానికి ప్రయత్నం చేస్తాడు ఈ 2 yearsలో. ఎవరు? శిశువు, ఇన్ఫాంట్. కొంచెం ఇంగ్లీష్లో ఉన్న దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం, చెప్పడం అనేది కొంచెం కష్టము. పేషెన్స్తో దీన్ని అర్థం చేసుకోండి. ఇందులో సైజు, షేపు అండ్ వెయిట్ ఇవి ఎక్కువగా గ్రోత్ అయ్యేటటువంటి దశ శైశవ దశ. నోట్ దిస్ పాయింట్. ద గ్రోత్ ఈజ్ మోస్ట్లీ సేమ్. శైశవ దశలో గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్ సైజు ఇంక్రీజ్ అవ్వడంలోను, షేప్స్లోను, వెయిట్ ఇంక్రీజ్ అవ్వడంలోను శైశవ దశలు ఎక్కువగా ఉంటాయి ఈ పరిణామాలు. అలాగే ద సెల్ లార్జ్ సైజులో ఎక్కువగా పెరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది శైశవ దశలో. తర్వాత ఇక్కడ ఇప్పుడే చెప్పుకున్నాం, హెడ్ని స్ట్రైట్గా పెట్టడానికి శిశువు ప్రయత్నిస్తుంది, కూర్చోడానికి ప్రయత్నం చేస్తుంది.
అలాగే నిల్చోడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఇన్ఫాంట్రీ స్టేజ్ అన్నమాట. ఇది ఇన్ఫాన్సీ స్టేజ్. ఇది తర్వాత చైల్డ్హుడ్ స్టేజ్. చైల్డ్హుడ్ స్టేజ్ని రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్, దీన్నే ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్నే టాయ్ ఏజ్ అని చెప్పి అంటారు. నోట్ దిస్ పాయింట్. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ దీన్నే టాయ్ ఏజ్ అంటే బొమ్మతో ఆడుకునేటటువంటి వయస్సు అని చెప్పి అంటారు. ఈ వయస్సు ఎర్లీ చైల్డ్హుడ్ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం ఉంటుంది? 2 years నుంచి 6 years వరకు ఉంటుంది. 2 years నుంచి 6 years వరకు పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లల్ని టాయ్ ఏజ్ పిల్లలు అని చెప్పి అంటాము, ఎర్లీ చైల్డ్హుడ్ పిల్లలు అని చెప్పి అంటాము. ద ఎర్లీ చైల్డ్హుడ్ ఈజ్ ఏ టైమ్ ఆఫ్ tremendous growth across all areas of development. The early childhood is time of tremendous growth across all areas of development. అంటే ఇక్కడ మనకు ఏమర్థమైంది? ఈ ప్రారంభ బాల్యదశ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అనేది అన్ని అభివృద్ధి రంగాలలో విపరీతమైన వృద్ధి కలిగి ఉండేటటువంటి సమయం. ఈ దశలో పిల్లవాడు స్వతంత్రంగా పనులు చేయటం ఇష్టపడతాడు. అట్ ది స్టేజ్ పిల్లవాడు లైక్స్ టు డూ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఓన్ బాడీ అండ్ ఇంటరాక్ట్ ఎఫెక్టివ్లీ విత్ అదర్స్. చూడండి, ఇవి పాయింట్ 2 రాసుకోండి. ఇక్కడ నుంచి బిట్ రావడం ఛాన్స్ ఉంది. ఇక్కడ బిట్ అనేది రావచ్చు. 2 to 6 years ఈ స్టేజ్ని, ఇది ఏ రకమైన స్టేజ్? ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. ఒక బిట్స్ చెప్తే చూడండి. ఫస్ట్ రాయండి ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. దాని కింద ఫస్ట్ పాయింట్ రాయండి టాయ్ ఏజ్ అని రాయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ 2 to 6 years అని రాయండి. 2 points కదా. థర్డ్ పాయింట్ ఏం రాస్తారంటే రాయండి ట్రెమండస్ గ్రోత్ స్టేజ్ అని రాయండి. సింపుల్గా ట్రెమెండస్ గ్రోత్ స్టేజ్ అని రాయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి రాస్తారంటే చైల్డ్ లైక్స్ టు డూ వర్క్ ఇండిపెండెంట్లీ అని రాయండి. టు డూ వర్క్ ఇండిపెండెంట్లీ. నెక్స్ట్ పాయింట్ రాయండి కెన్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ ఓన్ బాడీ అని రాయండి. నెక్స్ట్ పాయింట్ ఇది రాయండి. అండ్ ఇంటరాక్ట్ ఎఫెక్టివ్లీ విత్ అదర్స్. ఇది నెక్స్ట్ పాయింట్లో రాసుకోండి. ఇట్ ఈస్ ఏ సెన్సిటివ్ పీరియడ్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. నెక్స్ట్ పాయింట్లో ఇది రాసుకోండి. ఇట్ ఈస్ సెన్సిటివ్ పీరియడ్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. At the stage of development, children actively engage in make-believe play. రాసుకోండి. make-believe play అని రాసుకోండి. make-believe play ఈ పాయింట్ రాయండి. make-believe play. క్రింది వాటిలో make-believe play స్టేజ్ను గుర్తించండి అని బిట్టు వస్తే ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అని రాస్తారు. జవాబు గుర్తిస్తారు. ఇవి బిట్స్ ఇక్కడ ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. make-believe play stage ఇక్కడ మీరు చూసుకోవచ్చు. make-believe play stage, toy age, 2 to 6 years age ఎర్లీ చైల్డ్హుడ్. తర్వాత ట్రిమండస్ గ్రోత్. తర్వాత ఆల్ ఏరియాస్ ఆఫ్ డెవలప్మెంట్ స్టేజ్. దాని తర్వాత లైక్ టు డూ వర్క్ ఇండిపెండెంట్లీ దీనికి లైక్ చేస్తారు. తర్వాత కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఓన్ బాడీ ఇదొక పాయింట్ రాస్తారు. ఇట్ ఈస్ సెన్సిటివ్ పీరియడ్ ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకుంటారు. సెన్సిటివ్ పీరియడ్ దేనికి సెన్సిటివ్ పీరియడ్? లాంగ్వేజ్ డెవలప్మెంట్ రాసుకోండి. ఇది వీటిని బాగా గుర్తుపెట్టుకోండి.
ఇక్కడ నుంచి బిట్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇదొక పాయింట్ నోట్ చేసుకోండి. టాడ్లర్ స్టేజ్ అని రాసుకోండి. ఇదొక పాయింట్. ఇవన్నీ మీకు అనవసరం. ఏ టాడ్లర్ స్టేజ్ సింపుల్ రాసుకోండి. ఏ టాడ్లర్ స్టేజ్ అంటే టాడ్లర్ స్టేజ్ అంటే అర్థం ఏంటి? పెద్దల వంటి రూపంతో ఒక చిన్న పిల్లవాడుగా మారుతాడు. అంటే పెద్దల వంటి రూపంతో కూడిన ఒక చిన్న పిల్లవాడు, దాన్ని టాడ్లర్ స్టేజ్ అని చెప్పి అంటారు. టాడ్లర్ స్టేజ్ ఏది? ఎర్లీ చైల్డ్హుడ్. టాడ్లర్ స్టేజ్ కింద వాటిలో ఏదైనా పెట్టి వస్తే ఎర్లీ చైల్డ్హుడ్ అని గుర్తించాల్సి ఉంటుంది. ఈ వయసులో పిల్లవాడు చూడండి, ఎర్లీ చైల్డ్హుడ్ పిల్లవాడు ఇక్కడ కొన్ని స్కిల్స్ కలిగి ఉంటాడు. ఏంటవి? సిట్టింగ్, తనంతట తాను కూర్చోగలడు, తనంతట తాను వాకింగ్ చేయగలడు, అలాగే తనంతట తాను టాయిలెట్స్ని యూజ్ చేసుకోగలడు, అలాగే స్పూన్ని యూజ్ చేయగలడు, తనంత తాను అంటే ఎవరి ప్రోత్సాహం లేకుండానే, ఎవరి సహాయం లేకుండానే తన స్పూన్ని తాను ఉపయోగించుకోగలడు. తర్వాత స్క్రిబ్లింగ్ అంటే గీతలు గీయడం, పెన్ను పెన్సిల్ పట్టుకొని చాక్ పీస్ అటువంటి పట్టుకొని గీతలు గీయడం అంటూ చేయగలడు. తర్వాత సఫిషియంట్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కలిగి ఉంటాడు. సఫిషియంట్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కలిగి ఉంటాడు. తర్వాత క్యాచ్ అండ్ త్రో వంటి ఆటలు ఆడగలడు. తర్వాత ఇతరులతో కమ్యూనికేషన్ చేస్తూ తన ప్రాబ్లమ్స్ని తను సాల్వ్ చేసుకునే స్కిల్స్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు 4 years వయసులో, 4 years స్టేజ్లో. మరి 6 years స్టేజ్లో మోస్ట్ చిల్డ్రన్ డెమాన్స్ట్రేట్ ద ఫైన్ మోటార్ స్కిల్స్. ఇక్కడ 6వ సంవత్సరం వచ్చినప్పటికీ, పిల్లవాడికి 6వ సంవత్సరం వచ్చేటప్పటికి ఫైన్ మోటార్ స్కిల్స్ని కలిగి ఉంటారు. తర్వాత ఐడెంటిఫై మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిజ్ సరౌండింగ్స్. అంటే ఒక పిల్లవాడు తన కుటుంబ సభ్యులను గుర్తించడం నేర్చుకుంటాడు, అలాగే తన పరిసరాల్లో భాగస్వామ్యం అవుతాడు. ఇవన్నీ కూడా ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ యొక్క లక్షణాలు. బాగా స్టడీ చేయండి. నేను ఎంత ఓపికగా చెప్తున్నానో అంత ఓపికగా మీరు స్టడీ చేయండి. దాని తర్వాత ఇప్పుడు చైల్డ్హుడ్లోనే సెకండ్ స్టేజ్, లేట్ చైల్డ్హుడ్ స్టేజ్. చైల్డ్హుడ్లోనే సెకండ్ స్టేజ్. మనం ఇప్పుడు ప్రస్తుతం చైల్డ్హుడ్లోనే ఉన్నాం. చైల్డ్హుడ్లో మొదటి స్టేజ్ ఏంది? చైల్డ్హుడ్లో ఇది సెకండ్ స్టేజ్. చైల్డ్హుడ్లో సెకండ్ స్టేజ్, దీన్నే లేట్ చైల్డ్హుడ్ అని చెప్పి అంటాం. లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ ఏది? 6 to 12 years. ఇది ఒక పాయింట్. లేట్ చైల్డ్హుడ్ స్టేజ్, ఓకే, దీని యొక్క వయసు 6 to 12 years రాసుకోండి. లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ అని హెడ్డింగ్ పెట్టండి, సబ్ హెడ్డింగ్ పెట్టండి. అందులో ఫస్ట్ పాయింట్ రాసుకోండి, 6 to 12 years అని రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏమంటున్నారు? ఇన్ దిస్ ఏ చైల్డ్ refines his skills acquired during the early childhood period and learns new skills as well. At this stage, child gains height and also physical entities such as mass, number and area etc. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఈ దశలో పిల్లవాడు ప్రారంభ బాల్య దశలో పొందిన నైపుణ్యాలను, అంటే ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ ఆర్ టాయ్స్ ఏజ్, ఈ వయసులో పొందినటువంటి నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకొని కొత్త నైపుణ్యాలను కూడా నేర్చుకుంటాడు. లెర్న్ న్యూ స్కిల్స్ యాజ్ వెల్. కొత్త నైపుణ్యాలు కూడా నేర్చుకుంటాడు. ఈ దశలో పిల్లవాడు ఎత్తు పెరుగుతాడు. చైల్డ్ గెయిన్ హైట్, ఎత్తుని పెరుగుతాడు. తర్వాత బరువు, సంఖ్య, విస్తీర్ణం, కొంత బరువు పెరుగుతాడు, హైట్ పెరుగుతాడు. ఫిజికల్ ఎంటిటీస్ సచ్ యాజ్ మాస్, నంబరు,
ఏరియా అంటే బరువు, ఎత్తు, సంఖ్య, విస్తీర్ణం ఇవన్నీ కూడా పొందగలుగుతాడు. ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ చూడండి, ఎర్లీ చైల్డ్హుడ్ అన్నప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్ కాదు, ఇన్ఫాన్సీ స్టేజ్లో ఎరిక్ ఎరిక్సన్ వచ్చాడు. ఇన్ఫాన్సీ స్టేజ్లో ఎవరు వచ్చారండి? ఎరిక్ ఎరిక్సన్ వచ్చాడు. లేట్ చైల్డ్హుడ్ స్టేజ్లో ఎవరు వచ్చారు? సిగ్మండ్ ఫ్రాయిడ్ వచ్చాడు. ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సైకో అనాలిటిక్ థియరీ ప్రకారం జీవన దశలో ఈ దశను లేటెన్సీ స్టేజ్ అని పిలుస్తారు. దీన్ని లేటెన్సీ స్టేజ్ అని పిలుస్తారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలిటిక్ థియరీ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క సైకో అనాలిటిక్ థియరీ ప్రకారం లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ని లేటెన్సీ స్టేజ్ అని పిలుస్తారు. అలాగే ఈ సమయంలో లైంగిక మరియు దాడి స్వభావ ఉద్దీపనలు అణచివేయబడి ఉంటాయి పిల్లల్లో. At this time, when sexual and aggressive urges are repressed అంటే చూడండి, ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం లేటెన్సీ దశ మరియు లైంగిక దాడి స్వభావ ఉద్దీపనలు అణచివేయబడి ఉండేటటువంటి స్టేజ్ క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి తెలుగులో అడగడు కదా, ఇంగ్లీష్లో అడుగుతారు కదా. సో సిగ్మండ్ ఫ్రాయిడ్స్ సైకో అనాలిటిక్ థియరీ ప్రకారం సెక్సువల్ అండ్ అగ్రెసివ్ అర్జెస్ ఆర్ రిప్రెస్డ్ స్టేజ్ ఐడెంటిఫై చేయండి అన్నప్పుడు ఇక్కడ లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే డ్యూరింగ్ దిస్ స్టేజ్ చిల్డ్రన్ లెర్న్ ద వాల్యూస్ ఆఫ్ దేర్ సొసైటీస్. Thus the primarily developmental task of late childhood would be called integration, both in terms of development within the individual and of the individual within the social context. The social skills learned through peer and family relationships and children's increasing ability to participate in meaningful interpersonal communication provide a necessary foundation for the challenges of adolescence. అంటే ఇక్కడ మనకేమర్థమైంది, ఈ దశలో పిల్లలు తమ సమాజాల విలువలను నేర్చుకుంటారు కాబట్టి, అంటే సామాజిక విలువల్ని నేర్చుకుంటారు కాబట్టి చివరి బాల్య దశలోని ప్రధాన అభివృద్ధి పనిని ఏకీకరణ అని పిలుస్తారు. ఇది వ్యక్తిలోని అభివృద్ధి పరంగా మరి వ్యక్తి యొక్క సామాజిక సందర్భంలోనూ కలిసిపోవడం పరంగా ఉంటుంది. అంటే స్నేహితులు మరియు కుటుంబ సంబంధాల ద్వారా నేర్చుకున్న సామాజిక నైపుణ్యాలు, అలాగే అర్థవంతమైన వ్యక్తిగత సంబంధాల సంభాషణలో పిల్లలు పెరుగుతున్న సామర్థ్యం యవ్వన దశ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన పునాదిని అందిస్తాయి. ఇక్కడ మీరు నోట్స్లో రాసుకుని బాగా స్ట్రై చేయవలసిన అంశాలు ఏవంటే చెప్పేస్తా చూడండి. ఫస్ట్ లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ అంటే 6 to 12 years, ఇది ఫస్ట్ పాయింట్. ఇక్కడ లెర్నడ్ న్యూ స్కిల్స్ యాజ్ వెల్ అంటే ఎర్లీ చైల్డ్హుడ్లో పొందినటువంటి ఆ స్కిల్స్ని అలాగే ఉంచుకుంటూ న్యూ స్కిల్స్ని ఇక్కడ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇక్కడ హైట్ అనేది హైటు చూడండి ఎక్కడికి వస్తాయి, ఈ పాయింట్స్ రాసుకోండి. హైటు, ఫిజికల్ ఎంటిటీస్ అని చెప్పి బ్రాకెట్లో రాసుకోండి. అంటే హైటు ప్లస్ ఫిజికల్ ఎంటిటీస్ ఇవి గెయిన్ అవుతాయి. థర్డ్ పాయింట్ అండి, ఏం రాస్తారు, హైట్ అండ్ ఫిజికల్ ఎంటిటీస్ గెయిన్ అవుతాయి. ఫిజికల్ ఎంటిటీస్ అంటే ఏంటి, బ్రాకెట్లో రాసుకోండి. మాస్, నంబర్ అండ్ ఏరియా.
ఇటువంటి వాటిని ఫిజికల్ ఎంటిటీస్ అని చెప్పి అంటారు. ఇవి బ్రాకెట్లో రాసుకుని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి రాస్తారు? ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ సిగ్మండ్ ఫ్రాయిడ్స్ సైకో అనాలిటిక్ థియరీ అని రాస్తారు. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ సిగ్మండ్ ఫ్రాయిడ్స్ సైకో అనాలిటిక్ థియరీ అని సబ్హెడింగ్ పెట్టుకొని ఇందులో మీరు ఏం రాస్తారంటే, ఇందులో మీరు చూడండి, ఇది లేటెన్సీ స్టేజ్ ఈ పాయింట్ రాసుకోండి. ఇందులో లేటెన్సీ స్టేజ్ అండ్ సెక్సువల్ అండ్ అగ్రెసివ్ అర్జెస్ ఆర్ రిప్రెస్డ్ స్టేజ్ అని రాసుకోండి. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మానసిక విశ్లేషణ సిద్ధాంతం ప్రకారం లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ని లేటెన్సీ స్టేజ్ అంటారు. ఈ సమయంలో లైంగిక మరియు దాడి స్వభావ ఉద్దీపనలు అణచివేయబడి ఉంటాయి అన్నది ఇందులో ఉన్నటువంటి మ్యాటర్. కాబట్టి ఇది రాసుకోండి. సిగ్మండ్ ఫ్రాయిడ్స్ సైకో అనాలిటిక్ థియరీ అన్నప్పుడు లేటెన్సీ స్టేజ్ అని రాసుకుంటారు. అలాగే సెక్సువల్ అండ్ అగ్రెసివ్ అర్జెస్ ఆర్ రిప్రెస్డ్ అని రాసుకుంటారు ఇందులో. తర్వాత ఇందులో భాగంగా ఇంకా మీరు రాయవలసినవి ఏమైనా ఉన్నాయంటే ఇది రాసుకోండి. లెర్న్ ద వాల్యూస్ ఆఫ్ దైర్ సొసైటీస్. ఈ పాయింట్ ఒక నోట్ చేయండి. లెర్న్ ద వాల్యూస్ ఆఫ్ దైర్ సొసైటీ అంటే వారు నివసిస్తున్నటువంటి సమాజం నుంచి పిల్లలు కొన్ని సామాజిక విలువల్ని వాళ్ళు నేర్చుకుంటారు. దాని తర్వాత ఇదొక పాయింట్ రాసుకోండి. ఈ విధంగా లేట్ చైల్డ్హుడ్లో ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్ స్టేజ్ని ఇంటిగ్రేషన్ స్టేజ్ అని అంటారు. ఈ పాయింట్ రాసుకోండి. దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్ స్టేజ్ అని రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇది రాయండి. దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్ స్టేజ్ అని రాస్తారు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, ఈ పాయింట్ యాడ్ చేయండి. బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్ అట్ దిస్ స్టేజ్ అండ్ ద స్కిల్స్ గెయిన్డ్ ఇన్ దీస్ రిలేషన్షిప్స్ మే ప్రొవైడ్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ హెల్దీ అడల్ట్ రిలేషన్షిప్స్. సింపుల్గా రాసుకోండి. బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ హెల్దీ అడల్ట్ రిలేషన్షిప్స్ స్టేజ్ అని రాసుకోండి. బెస్ట్ ఫ్రెండ్షిప్ స్టేజ్ అండ్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ హెల్దీ అడల్ట్ రిలేషన్షిప్స్ అని రాసుకోండి. సరిపోతుంది ఇది. దాని తర్వాత ఎంతవరకు మనం చైల్డ్హుడ్ స్టేజ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్, లేట్ చైల్డ్హుడ్ స్టేజ్. ఇప్పుడు మనం అడాలసెన్స్ స్టేజ్ గురించి మనం మాట్లాడదాం. అడాలసెన్స్ స్టేజ్ అనేది 12 నుంచి 18 ఇయర్స్ వరకు ఉంటుంది. 12 నుంచి 18 ఇయర్స్ వరకు. ఫస్ట్ పాయింట్ ఇది రాయండి. అడాలసెన్స్ స్టేజ్ అని సబ్హెడ్ పెట్టి ఫస్ట్ పాయింట్ 12 to 18 ఇయర్స్ అని రాసుకోండి. ఒకటి రాసుకోండి. ఇక్కడ ఇది పాయింట్ రాసుకోండి. సెక్షువల్ మెచ్యూరిటీ ఈ టైంలో అడాలసెన్స్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. వ్యక్తులు లైంగిక పరిపక్వతను చేరుకున్నప్పుడు ప్రారంభమవుతుంది. లైంగిక పరిపక్వతకి చేరుకున్నప్పుడు, పిల్లలు లైంగికంగా పరిపక్వత చెందినప్పుడు ఈ అడాలసెన్స్ స్టేజ్ అనేది ప్రారంభం అవుతుంది. అది ఇక్కడ మీనింగ్. జనరల్లీ బిగిన్స్ యాజ్ ఇండివిజువల్ రీచ్ సెక్సువల్లీ మెచ్యూరిటీ. ఇది రాసుకోండి. ఈ పాయింట్ రాయండి. అడాలసెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ కల్చరల్లీ కన్స్ట్రక్టెడ్ పీరియడ్ దట్, ఇవన్నీ మనకు అనవసరం. జనరల్లీ బిగిన్స్ యాజ్ ఇండివిజువల్ రీచ్ సెక్షువల్ మెచ్యూరిటీ అంటే సెక్షువల్ మెచ్యూరిటీ స్టేజ్కి పిల్లలు వచ్చినప్పుడు ఈ అడాలసెన్స్ స్టేజ్ అనేది బిగిన్ అవుతుంది అని రాసుకోండి. మరి ఇది ఎప్పుడు ముగుస్తుంది అంటే ends when the individual has established an identity as an adult. ఇక్కడ వరకు రాసుకోండి. అంటే అతడు ఎప్పుడైతే వయోజనుడిగా
స్వీయ గుర్తింపుని ఏర్పాటు చేసుకుంటాడో అప్పుడు ఇది అడాలసెన్స్ స్టేజ్ అనేది ముగుస్తుంది. ఇంకా అదర్ వర్డ్స్లో చెప్పాలంటే చూడండి, అడాలసెన్స్ స్టేజ్ అనేది దీన్ని కౌమార దశ అని చెప్పి మనం అంటాం. దీన్ని మనం ఏమంటామండి? కౌమార దశ, టీనేజ్ అని చెప్పి అంటాం. దీన్ని అడాలసెన్స్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఇక్కడ ఐడెంటిటీ ఫార్మేషన్ కోసం ఎక్కువగా వీళ్ళు పాపులర్తో ఉంటాడు. అంటే ఈ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఐడెంటిటీ ఫార్మేషన్ కోసం ఎక్కువగా తాపత్రయం పొందుతూ ఉంటారు. ఐడెంటిటీ అంటే తనకంటూ ఒక గుర్తింపు పొందడం కోసం ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు. చూడండి, తర్వాత ఇది రాసుకోండి, ఏ పాయింట్ రాసుకోండి. అడాలసెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పీరియడ్ ఫర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఈ పాయింట్ రాయండి, నేను అండర్లైన్ చేసినటువంటి పాయింట్ని రాయండి. దీని అర్థం ఏంటంటే ఈ అడాలసెన్స్ స్టేజ్ ఏదైతే ఉందో ఇది జ్ఞాన సంబంధమైనటువంటి అభివృద్ధికి ఒక ముఖ్యమైనటువంటి స్టేజ్ అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అడాలసెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పీరియడ్ ఫర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. మానసికంగా వికాసం చెందేందుకు ఇది సరైనటువంటి స్టేజ్ అన్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ రాయండి. ఈ స్టేజ్ యొక్క లక్షణాలు ఏంటి? ఈ స్టేజ్ యొక్క లక్షణాలు కనుక మనం పరిశీలన చేస్తే ఇంపార్టెంట్ టైం ఇన్ ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్కి ఇంపార్టెంట్ టైం ఏదండి? అడాలసెన్స్ స్టేజ్. ఇది ఎమోషనల్ డెవలప్మెంట్ స్టేజ్, రాసుకోండి. ఈ పాయింట్ కూడా యాడ్ చేయండి, ఎమోషనల్ డెవలప్మెంట్ స్టేజ్. అలాగే మూడ్ స్వింగ్స్ ఆర్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అడాలసెన్స్. అంటే ఇక్కడ మానసిక స్థితి, మూడ్ స్వింగ్స్ అంటే ఏంటి? మూడ్ స్వింగ్స్ దీని యొక్క అర్థం ఏంటి అంటే మానసిక స్థితిలోని మార్పులు. ఈ మానసిక స్థితిలో ఉన్నటువంటి మార్పులు అనేక విధాలుగా మారుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మెయిన్ అడాలసెన్స్ యొక్క లక్షణాలు ఎమోషనల్ డెవలప్మెంట్ ప్లస్ మూడ్ స్వింగ్స్. ఈ రెండు అనేవి ఈ స్టేజ్లో ఉండేటటువంటి లక్షణాలు, ఈ స్టేజ్లోని ప్రధానమైనటువంటి లక్షణాలు. ఎమోషనల్ డెవలప్మెంట్, మూడ్ స్వింగ్స్ అనేవి ఈ స్టేజ్లో ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇకపోతే అడల్ట్హుడ్ స్టేజ్ ఇప్పుడు చూద్దాం. అడల్ట్హుడ్ స్టేజ్ ఇది 18 years నుంచి 65 years వరకు ఉంటుంది అడల్ట్హుడ్ స్టేజ్ అనేది. సో అందులో ఎర్లీ అడల్ట్హుడ్ అని చెప్పి దీన్ని పేర్కొంటారు. దీన్ని ఎర్లీ అడల్ట్హుడ్ అంటే 18 నుంచి 20-25 years వరకు ఎర్లీ అడల్ట్హుడ్ ఉంటుంది. ఎక్కడితో మన ఎడ్యుకేషన్ అది అయిపోతుంది. సో యంగ్ అడల్ట్హుడ్, ఎక్కడి నుంచి జాబ్లోకి వెళ్తారు పిల్లలు. ఎంతవరకు ఎడ్యుకేషన్లో 20-25 years వరకు ఎర్లీ అడల్ట్హుడ్ వరకు ఎడ్యుకేషన్లో ఉంటారు. 25 నుంచి 40 years మధ్య జాబ్లో ఉంటారు. ఇది యంగ్ అడల్ట్హుడ్ స్టేజ్. అడల్ట్హుడ్ స్టేజ్ని 18 నుంచి 65+ వరకు దీన్ని అడల్ట్హుడ్ అంటారు. అందులో 20 నుంచి 25 వరకు ఉన్నటువంటి ఏజ్ని ఎర్లీ అడల్ట్హుడ్ అంటారు. 25 నుంచి 40 వరకు ఉన్నటువంటి ఈ ఏజ్ని యంగ్ అడల్ట్హుడ్ అని చెప్పి అంటారు. ఓకే, ఇక్కడ చూడండి ఎర్లీ అడల్ట్హుడ్ సబ్జెక్ట్ పెట్టుకోండి. ఇందులో 18 to 20 or 25 years ఇది ఫస్ట్ పాయింట్, ఇది పాయింట్ 1. ఇది రాయండి. ఎర్లీ అడల్ట్హుడ్లో 18 to 20 or 25 years ఇది ఎర్లీ అడల్ట్హుడ్, ఇది ఫస్ట్ పాయింట్. చూడండి, డెవలప్మెంట్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రీ అడల్ట్హుడ్ అండ్ యంగ్ అడల్ట్హుడ్. ప్రీ అడల్ట్హుడ్కి యంగ్ అడల్ట్హుడ్కి, ప్రీ అడల్ట్హుడ్ అండ్ యంగ్ అడల్ట్హుడ్ ఈ రెండు కాలాలకి బ్రిడ్జ్ వంటిది ఈ ఎర్లీ అడల్ట్హుడ్. నోట్ దిస్ పాయింట్. ఇది సెకండ్ పాయింట్. డెవలప్మెంట్
బ్రిడ్జ్ బిట్వీన్ ప్రీ అడల్ట్హుడ్ అండ్ యంగ్ అడల్ట్హుడ్. ప్రీ అడల్ట్హుడ్కి యంగ్ అడల్ట్హుడ్కి బ్రిడ్జ్ వంటిది ఎర్లీ అడల్ట్హుడ్. తర్వాత దీన్ని ఈ ఎర్లీ అడల్ట్హుడ్ని ద హెల్దీయెస్ట్ టైమ్ ఆఫ్ లైఫ్ అని పేర్కొంటారు. ద హెల్దీయెస్ట్ టైమ్ ఆఫ్ లైఫ్ అని పేర్కొంటారు. ఈ పాయింట్ కూడా నోట్ చేయండి. ద హెల్దీయెస్ట్ టైమ్ ఆఫ్ లైఫ్ అంటే జీవితంలో అత్యంత ఆరోగ్యకరమైన స్టేజ్గా దేన్ని పేర్కొంటారు అని బిట్టు వస్తే ఎర్లీ అడల్ట్హుడ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. జీవితంలోనే అత్యంత ఆరోగ్యకరమైనటువంటి కాలం, జీవితంలోనే అత్యంత ఆరోగ్యకరమైనటువంటి కాలం, ద హెల్దీయెస్ట్ టైమ్ ఆఫ్ లైఫ్ ఏది అని బిట్టు వస్తే ఎర్లీ అడల్ట్హుడ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్నెట్ అనేటటువంటి తత్వవేత్త ప్రకారం ఆర్నెట్ ఏమని పేర్కొన్నాడంటే 18 to 25 years 18 to 25 years మధ్య వయసులో ఉన్నటువంటి వారిని ఎర్లీ అడల్ట్హుడ్ పర్సన్స్ అని చెప్పి పేర్కొన్నాడు. ఎవరు? ఆర్నెట్. బిట్టు చూడండి, ఆర్నెట్ ప్రకారం ఎర్లీ అడల్ట్హుడ్ కాలం ఏది, లైఫ్ ఏది అని బిట్టు వస్తే 18 to 25 అని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత యంగ్ అడల్ట్హుడ్లోకి వెళ్దాం. యంగ్ అడల్ట్హుడ్, ఇది యంగ్ అడల్ట్హుడ్. ఇందులో ఇది సబ్జెక్ట్ పెట్టుకోండి. ఇందులో 25 నుంచి 40 years. ఫస్ట్ పాయింట్ ఇది రాయండి. చూడండి, ఇక్కడ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ పెర్ఫార్మెన్స్ రీచ్ దేర్ పీక్. ఇది నోట్ చేసుకోండి. పీక్ అండ్ ఫ్లెక్సిబిలిటీ మెనీ డిక్రీజ్ విత్ ఏజ్ త్రూ అవుట్ అడల్ట్హుడ్. ఇక్కడ సింపుల్గా మీరు ఏం రాస్తారంటే ఫస్ట్ పాయింట్ ఇది రాసుకుంటారు. సెకండ్ పాయింట్ స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ పెర్ఫార్మెన్స్ రీచ్ దేర్ పీక్, ఫ్లెక్సిబిలిటీ అని రాస్తారు. స్ట్రెంగ్త్ అండ్ ఫిజికల్ పెర్ఫార్మెన్స్ రీచ్ దర్ పీక్ ఇది రాస్తారు. అలాగే ఫ్లెక్సిబిలిటీ మెనీ డిక్రీజ్ విత్ ఏజ్ త్రూ అవుట్ అడల్ట్హుడ్. తర్వాత ఇక్కడ మనకి ఏమర్థమైంది? ఈ దశలో బలము మరియు శారీరక పనితీరు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. చూడండి, మెచ్యూరిటీ అడల్ట్హుడ్ ఏది? మెచ్యూరిటీ అడల్ట్హుడ్ ఇది 40 to 65 years. ఇది ఒక గుర్తుపెట్టుకొని చాలు. తర్వాత ఏజింగ్ అడల్ట్హుడ్ 65 తర్వాత ఏజింగ్ అడల్ట్హుడ్, వృద్ధాప్య స్టేజ్ ఇది. ఓకే, ముఖ్యంగా మనము ఎక్కడి వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యంగ్ అడల్ట్హుడ్ ఎక్కడి వరకు మనం చూసుకుంటే చాలు. ఇవి అవసరం లేదు. దాని తర్వాత ఇవి. ఓకే, ఎంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాం. స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఓకే, సో ఇక్కడ మరొక కాన్సెప్ట్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, లెర్నింగ్ గురించి ఉంది. లెర్నింగ్, దీని గురించి తెలుసుకుంటే ఈ యూనిట్ అయిపోతుంది. లెర్నింగ్ ఈజ్ ఎ కీ ప్రాసెస్ ఇన్ హ్యూమన్ బిహేవియర్. విచ్ ఈజ్ ఎ కీ ప్రాసెస్ ఇన్ హ్యూమన్ బిహేవియర్ అని బిట్టు వస్తే లెర్నింగ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ డిఫైన్డ్. అంటే లెర్నింగ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? ఎనీ రిలేటివ్ పెర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్ that occurs as a result of practice and experience. అంటే ఇది ఏమర్థమైంది మనకి అంటే అభ్యసనం అనేది
మానవ ప్రవర్తనలో ఒక కీలక ప్రక్రియ. ఇది సాధన మరియు అనుభవం ఫలితంగా జరిగే ఏదైనా సాపేక్ష శాశ్వత ప్రవర్తన మార్పుగా నిర్వచించబడుతుంది. అది దీని అర్థం ఏంటి? అభ్యాసం అనేది మానవ ప్రవర్తనలో ఒక కీలకమైనటువంటి ప్రక్రియ. లెర్నింగ్ ఈజ్ ఏ కీ ప్రాసెస్ ఇన్ హ్యూమన్ బిహేవియర్. మానవ ప్రవర్తనలో అభ్యసనం అనేది ఒక కీలక ప్రక్రియ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎనీ రిలేటివ్ పెర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్. అంటే ఏదైనా శాశ్వత ప్రవర్తన మన బిహేవియర్లు కలిగినట్లయితే దట్ అక్యూర్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్. అది సాధన మరియు అనుభవం వల్లనే కలుగుతుంది. ఆ ప్రవర్తన సాధన మరియు అనుభవం వల్లనే కలుగుతుంది. ఇక్కడ మనం బిట్ రావచ్చు. ఎనీ రిలేటివ్ చూడండి, పెర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్. ఈ పదం కనుక కనిపిస్తే ఇది లెర్నింగ్కి సంబంధించినటువంటి డెఫినిషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈఎల్ టార్న్డైక్ ఏమని చెప్పాడు? లెర్నింగ్ గురించి టార్న్డైక్ ఏమన్నాడు? లెర్నింగ్ ఈజ్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్ వేర్ ద ఇండివిజువల్ విల్ మేక్ మెనీ అటెంప్ట్స్ టు లెర్న్ అని ఈఎల్ థార్న్డైక్ పేర్కొన్నాడు. లెర్నింగ్ గురించి ఈఎల్ థార్న్డైక్ ఏమన్నాడండి? లెర్నింగ్ ఈజ్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్. సో లెర్నింగ్ ఈజ్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్ ఇది కనిపిస్తే థార్న్డైక్ యొక్క డెఫినిషన్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, విల్ మేక్ మెనీ అటెంప్ట్స్ తర్వాత గ్రాడ్యువల్ ప్రాసెస్, ఈ రెండు పదాలు కనిపిస్తే ఇది థార్న్డైక్ యొక్క లెర్నింగ్ డెఫినేషన్ అని గుర్తుపెట్టుకోండి. అంటే థార్న్డైక్ ప్రకారం అభ్యాసం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ. ఇందులో వ్యక్తి నేర్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. మెనీ అటెంప్ట్స్ చేసి వ్యక్తులు నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత క్రో ఇతడు లెర్నింగ్ గురించి ఏమని నిర్వచనం ఇచ్చాడు? The learning involves in the acquisition of habits, knowledge and attitudes. అంటే ఒక నిర్వచనంలో హ్యాబిట్స్, నాలెడ్జ్, యాటిట్యూడ్ అనే పదాలు కనిపిస్తే ఇది క్రో యొక్క నిర్వచనం అని మీరు గుర్తించాల్సి ఉంటుంది. అంటే అభ్యాసం అనేది అలవాట్లు, జ్ఞానం మరియు వైఖరుల్ని సంపాదించడానికి కలిగి ఉంటుంది అని క్రో నిర్వచించాడు. సో ఇవన్నీ మనకి తెలుగులో అడగడు కదా, ఇంగ్లీష్లో అడుగుతారు కదా. కాబట్టి ఒక డెఫినేషన్లో హ్యాబిట్స్, నాలెడ్జ్, యాటిట్యూడ్ ఈ మూడు పదాలు కనిపిస్తే ఇది క్రో యొక్క డెఫినేషన్ అని ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయండి. ఇది ఎక్కడితో మనం ఫస్ట్ చాప్టర్ పూర్తి చేసుకున్నాం. కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. దీని యొక్క ప్రాక్టీస్ బిట్స్, ఈ లెసన్ మొత్తం, ఈ చాప్టర్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో మీకు నేను అందిస్తాను. సరే, ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదా ఇంకెలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి? మీకు బోర్ కొడుతుందా? లేదా స్పీడ్ పెంచాలా? లేకపోతే మీ సలహాలు, సూచనలు, మీ యొక్క అభిప్రాయాలు అన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలిపితే నేను తర్వాత వీడియో నుంచి వాటిని కరెక్షన్ చేసుకుంటూ మరింత ప్రామాణికంగా స్టాండర్డ్ లెవెల్ పెంచుకుంటూ మీకు కంటెంట్ అనేది ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో ఎక్కడితో ముగిస్తున్నాను. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని ముగించండి. తర్వాత మరో వీడియోలో దీనికి కంటిన్యూషన్ చేద్దాం. నమస్తే.